Hi, hello guys. Welcome back to our channel Hadni Rehan 2023. సో ఈ రోజు హర్ని వాళ్ళ స్కూల్లో అయితే ఏముంది? ఫుడ్ ఫెస్టివల్. ఎస్, ఫుడ్ ఫెస్టివల్ ఉందన్నమాట. సో మేమంతా అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను, పదండి. హాయ్. సో మేము స్కూల్కి అయితే వచ్చేసాం. ఫుడ్ ఫెస్టివల్ ఆనంద్ మేళా అని అయితే బోర్డు పెట్టేశారు. ఇక్కడ ఎంట్రీలోనే టెడ్డీ బేర్స్ ఉన్నాయన్నమాట. 2 టెడ్డీ బేర్స్ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి అయితే ప్రజెంట్ 1 ఉందన్నమాట. సో అతని పక్కన అయితే నిల్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. తర్వాత ఫుడ్ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ ఒక ఫ్రేమ్, షెఫ్ లాగా ఫ్రేమ్ అయితే రెడీ చేసి పెట్టారనమాట పిక్స్ కోసం అని చెప్పేసి. సో పాప అయితే అక్కడ నిలబడి ఫోటో తీసేసుకుంది. సో ఎంట్రీ ఇలా ఉందన్నమాట. చూడండి, పాప భయపడుతుంది ఎందుకంటే వెనకాల స్టూల్ పైన నిలబడింది. సో అలా భయపడుతుంది అనమాట. సో అక్కడ ఒక 2 పిక్స్ తీసుకోగానే ఇక్కడ మినీ మౌస్ కూడా వచ్చేసింది అనమాట. సో మినీ మౌస్ వచ్చేసాక తనతో కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాం. అలా చిన్న వీడియో క్లిప్ అయితే వచ్చేసింది. ఇది ఎంట్రీ అన్నమాట. ఎందుకంటే పిల్లలు వస్తూ ఉంటారు కదా ఈరోజు, ఫ్యామిలీ పిల్లలంతా. సో ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇలా అయితే చేశారు. లాస్ట్ ఇయర్ కూడా చేశారు, బట్ అప్పుడు మనకు ఛానల్ లేకపోవడంతో నేనైతే వీడియో తీయలేదన్నమాట. సో ఈ రోజు అయితే ఫుడ్ ఫెస్టివల్ మొత్తం మనం కవర్ చేసేద్దాం. సో ఫస్ట్ వెళ్ళగానే ఒక రూమ్ లో మన బొజ్జ వినాయకుడిని అయితే గీసేశారనమాట పప్పులతో అండ్ బియ్యంతో. ఇక్కడ పైన అయితే ఇస్రో ఇండియన్ అన్నమాట. సో వినాయకుడి బొమ్మ అయితే ఎక్సలెంట్ వేశారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంతా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఒక రూమ్ లోకి అయితే వెళ్తున్నాము. సో ఒక్కో రూమ్ లో కొన్ని ఫుడ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. పిల్లలు ఇంట్లోంచి చేసుకొని తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముతారనమాట. అదే కదా ఫుడ్ ఫెస్టివల్ అంటే. ఇక్కడ వచ్చేసి ముర్మురే మిక్చర్ అన్నమాట. సో పిల్లలు చూడండి ఎంత బాగా రెడీ చేశారు. జాజీకా బేల్ అంట, బేల్పూరి అంటాం కదా మనం. సో అదనమాట. ఒక్కో భాషలో ఒక్కో రకంగా అంటారు, మేబీ అది మరాఠీలో అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండియన్ మిసల్ పావ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ అన్నమాట మహారాష్ట్రలో. అది వచ్చేసి పావు, అక్కడ బౌల్లో ఉందైతే మిసేల్ అన్నమాట. దాని పేరు మిసేల్, చాలా బాగుంటది. ఇంకా పిల్లలు ఎలా అంటే అయ్యో మా దగ్గర తీసుకోవట్లేదే అని ఫీల్ అవుతా ఉంటారు. సో అలా అని చెప్పేసి మా వారైతే ముర్మురే మిక్చర్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదైతే పెరుగు అన్నమాట. పెరుగు సల్ల చాట్ అన్నమాట. చాట్ టైప్. ఇద్దరు పిల్లలు కలిసి అయితే రెడీ చేసి అమ్ముతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ కూడా 5 to 10 రూపీస్ లో ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఉండదన్నమాట. ఫుడ్ ఫెస్టివల్ కదా. సో పిల్లలు అయితే చాలా ఎనర్జీగా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా మేము వచ్చేసి లేట్ గా వెళ్ళాం కాబట్టి ఎక్కువ అయితే లేవు. సో ఇక్కడ వచ్చేసేసి ఏఎస్వై జ్యూస్ సెంటర్ అంట, 15 రూపీస్ అంట. అదేంటంటే వాటర్ మిలన్ జ్యూస్ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి వడాపావ్ అండ్ చాయ్ అన్నమాట. వడాపావ్ అయితే 10 రూపీస్ అంట, చాయ్ అయితే 5 రూపీస్ అంట. సో అలా ఇద్దరు పిల్లలు అయితే వడాపావ్ చేసుకొని అలాగే టీ థర్మాస్ లో పోసుకొని అయితే వచ్చారు. సో మా వారు వచ్చేసి చాయ్ ప్రియులు కాబట్టి చాయ్ అయితే తీసుకుంటున్నారు. పిల్లల చేతులకి గ్లౌజెస్ వేసుకొని చాలా నీట్ గా అయితే సర్వ్ చేస్తున్నారు అనమాట. చాలా బాగా జరిగింది ఫుడ్ ఫెస్టివల్ అయితే. సో చాయ్ అయితే పోసి మా వారికి ఇచ్చేసారు. నేనైతే 5 రూపీస్ ఇచ్చేసాను అనమాట బాబుకి. సో అలా ఫుడ్ ఫెస్టివల్ అయితే సాగుతా ఉంది. మా ఆయన వచ్చేసి చాయ్ తీసేసుకుంటున్నారు. ఇంట్లో నుండి తీసుకొచ్చారు కదా, చాలా బాగుంది టీ అయితే. అల్లం టీ అంట, ఇంకా మా వారు చెప్తున్నారు అనమాట. సో అది. నెక్స్ట్ ఇక్కడ పాప వచ్చేసి పానీపూరి తీసుకుంటుందన్నమాట. పాపకి ఏంటంటే పానీపూరి పిచ్చి. ఏ రూమ్ లో పానీపూరి కనిపిస్తే ఆ రూమ్ లో పానీపూరి అయితే తినిందనమాట. సో చూడండి, పాపకు పానీపూరి అయితే ఇస్తున్నారు పిల్లలు. సేమ్ మన బండి దగ్గర ఎట్లా అయితే పెడతారో అట్లా ఒక్కొక్క పూరి అయితే పెట్టుకుంటూ ఇచ్చారు. సో పిల్లలు హ్యాపీ అన్నమాట. ఫుడ్ ఫెస్టివల్ అలాగే వాళ్ళకు ఎంతో కొంత మేము డబ్బులు సంపాదిస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే ఉంటది కదా. అలా అందరి పిల్లలు కూడా చాలా యాక్టివ్గా అయితే పాల్గొన్నారు ఫుడ్ ఫెస్టివల్లో. సో మన పాపకైతే పానీపూరి పిచ్చి అనమాట. సో తనైతే తినేస్తుంది, చూస్తూ ఉండండి.
వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా అయితే వచ్చిన వాళ్ళకు సర్వ్ చేస్తూ ఉన్నారనమాట. నీట్గా చేతులకు మంచిగా గ్లౌజెస్ వేసుకొని అయితే చేస్తున్నారు చాలా వరకు. ఇంకా కొంతమంది పిల్లలు అయితే వేసుకోలేదు కానీ బట్ ఎంతో కొంత చాలా వరకు నీట్గా అయితే పిల్లలు సర్వ్ చేస్తున్నారు. రిహాన్ కూడా ఇక్కడ ఒక పూరి తినుకుంటా హాయ్ చెప్తున్నాడు. సో నేనైతే ఇక్కడ వచ్చేసి వడాపావ్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇందాక మా వారు చాయ్ తీసుకున్నారు కదా, సో అక్కడే వడాపావ్ అయితే తీసుకుంటున్నాను. సో చూస్తూ ఉండండి. సో వడాపావ్ అయితే ఇచ్చేసారు. అందులో వేయించిన మిర్చి, గ్రీన్ చట్నీ, వడాపావ్ అయితే చాలా బాగా సర్వ్ చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను తింటున్నాను కదా, నాకు గ్రీన్ చట్నీ అంటే ఇష్టం అనమాట. సో గ్రీన్ చట్నీ లేని అసలు వడాపావ్ అయితే తినను. సో ఇక్కడ రిహాన్ వచ్చేసి బెంచ్ పైన కూర్చొని మంచిగా ఆడుకుంటున్నాడు. సో అలా చాలా వరకు పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారనమాట. సో నెక్స్ట్ రూమ్కి వచ్చేస్తే ఇక్కడైతే సమోసా స్టాల్ అంట. సో అవి డస్ట్ పడకుండా ఉండాలని చెప్పేసి లోపల పెట్టేశారు. ఇక్కడైతే ఫ్రూట్స్ అనమాట, ఫ్రూట్ షాపు. ఇవి వచ్చేసి పపాయ పీసెస్ అనమాట. ఇక్కడ ఇవి కూడా 10 రూపీస్కి 1 ప్లేట్ అంట. నెక్స్ట్ ముందుకు వెళ్తే అక్కడ వాటర్ మెలన్ జ్యూస్ అయితే రెడీ చేస్తున్నారు. చూడండి, ఇంకా పార్సల్స్ కూడా తీసుకెళ్తున్నారు. పిల్లలైతే భలే సరదాగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ ఆల్రెడీ వేరే స్టూడెంట్స్ పేరెంట్స్ అంతా కలిసి ఫ్రూట్స్ అయితే తీసుకొని తినేస్తున్నారు. ఇది వచ్చేసి పావ్ బాజీ అనమాట. సో పావ్ బాజీ కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ డిష్ ఇన్ మహారాష్ట్ర అనమాట. ఇది వచ్చేసి బోండా విత్ పల్లీ చట్నీ అనమాట. చాలా బాగుంది ఇది కూడా. సో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడైతే దాల్ వడా సెంటర్ అనమాట. సో పిల్లలైతే ఇంటి నుంచి దాల్ వడా అయితే తీసుకొచ్చారు, ఇక్కడ సర్వ్ చేస్తున్నారు అనమాట. చూడండి, ఇవైతే దాల్ వడా అలాగే ఆనియన్ పల్లి చట్నీ అయితే వేసి ఇచ్చారు. సో దీని కాస్ట్ వచ్చేసి కూడా 10 రూపీస్ అనమాట. సో మా వారిని అయితే తీసుకోమని చెప్పాను. మనం తిన్నా తినకపోయినా పిల్లలకి ఏంటంటే మనం తీసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతారు. ఎక్కడైతే స్కిప్ చేస్తున్నామో వాళ్ళు అదోలా ఫేస్ పెడుతున్నారు. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం ప్రతి ఒక్కరి దగ్గర తీసుకోవడానికి అయితే ట్రై చేసాము. సో ఇక్కడ పాప బాబు మా వారైతే తీరిగ్గా కూర్చున్నారనమాట దాల్ వడ తిందామని చెప్పేసి. ఇక మా రిహాన్ గాడైతే వాటర్ తోటే సరిపెట్టుకున్నాడు, వాడు ఏం తినలేదు. పాప అయితే 2 times పానీపూరి అయితే వేసేసింది. సో ఈ దాల్ వడ మా వారు నేనైతే సరే ఒక్కటి తినేసినాము. సో అలా దాల్ వడ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేల్ అనమాట, దీన్ని బేల్ అంటారు. కొంచెం కారపూస టైప్ ఉంటుంది. అలాగే గోబీ అవన్నీ వేసి అయితే సాసెస్ వేసి ఇదైతే రెడీ చేస్తారు. ఇది కూడా 10 రూపీస్ అంట. సో లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, వాళ్ళే రెడీ చేసుకొని అయితే తినేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి అయిపోయింది. ఏంటబ్బా అది, ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. లాస్ట్ స్టేజ్ అది కూడా. సో చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసుకొని అయితే తీసుకొచ్చేసి ఫుడ్ ఫెస్టివల్లో వీళ్ళు సేల్ చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అనమాట, నింబు షర్బత్, రస్నా. సో ఇలా నింబు పానీ సెంటర్ అంట. సో అలా కూల్ వాటర్ కూడా మెయింటైన్ చేశారు పిల్లలు. ఇక్కడ వచ్చేసి టోటల్ వడాపావ్కి సంబంధించిన చాట్ అంతా ఉందన్నమాట. ఇక్కడ ఆనియన్ సాసెస్ వడాపావ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ పానీపూరి అనమాట. సో పానీపూరి అనగానే గుర్తొచ్చేది మా హరిణి అనమాట. సో హరిణి అయితే మళ్ళీ పానీపూరి అయితే ఆర్డర్ చేసేసింది. సో పిల్లలు పానీపూరి అయితే పెట్టి ఇచ్చారు, హరిపాప అయితే తినేసింది అనమాట. సో ఇక్కడ నింబు షర్బత్ అయితే కలుపుతున్నారు పిల్లల కోసం. పిల్లలు
సో ఫుడ్ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది. సో ఇది వచ్చేసి సబ్జా డ్రింక్ అన్నమాట. ఇవైతే సబ్జా గింజలు మీకు తెలుసు కదా, జ్యూస్ సెంటర్. సో అదనమాట. చాలా డెడికేషన్తో అయితే చేస్తున్నారు పిల్లలు ఫుడ్ ఫెస్టివల్లో. చాలా యాక్టివ్గా అయితే పాల్గొన్నారనమాట. ఇక్కడ వచ్చేసి బోండా విత్ పల్లి చట్నీ అండ్ సాంబార్ అలా అయితే చేసేసారు. చూడండి ఇక్కడ పాప కోసం అయితే పానీపూరి ఇస్తున్నారు పిల్లలు. సో పాప ఫాస్ట్గా తినట్లేదని చెప్పేసి ఒక్కోటి మేము కూడా తిన్నాంలేండి. నేను ఒకటి తిన్నాను, మా వారు కూడా ఒకటి తిన్నారనమాట. సో అలా ఫుడ్ ఫెస్టివల్ని మేమైతే జరుపుకున్నాము. అంటే స్కూల్కి వెళ్ళి అటెండ్ అయ్యామన్నమాట. ఇదంతా హర్ని వాళ్ళ స్కూల్లో జరిగింది. సో అలా ఫుడ్ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని రూమ్స్లో వెళ్ళి మేమైతే చూసేసి వచ్చాం. లాస్ట్లో మళ్ళీ మిక్కీ మౌస్ ఇంకా ఇంకో టెడ్డీ బేర్ని అయితే కలుసుకొని మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. సో ఎవరైనా మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ అయితే. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అండ్ కొన్ని ఫొటోస్ మీకోసం అయితే యాడ్ చేశాను, చూసేయండి.